జరిగిపోండి. చైర్స్కి ముందున్నటువంటి వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు అక్కడ గ్యాప్ లేకుండా దయచేసి ముందుకు వచ్చేసేయండి ప్లీజ్. అలాగే మధ్యలో గ్యాప్ ఉంచండి. ఇందాక సహోదరు చెప్పినట్లుగా మీకు మీ ముందున్న వాళ్ళకి మధ్యలో కూడా చిన్న గ్యాప్ ఉంచండి. ప్రభు బలను సమీపించవలసిన వారుగా ఉన్నాం మనం. దయచేసి క్రమాన్ని పాటిద్దాం. రైట్, నేను చదువుతాను. నా వెనుక మీరందరూ బిగ్గరమైనటువంటి స్వరముతో 2వ వచనాన్ని మీరు చదవండి. ఉత్తర పశ్చిమ రీతిగా మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, 2వ వచనాన్ని మీరు బిగ్గరగా చదవాలని చెప్పి మనవి చేస్తున్నాను. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయరు వారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నీ నీతిమంతులు ఆశీర్వదించబడవు నీవే. కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ యొక్క దినమంతా మనకు ఆశీర్వదకరముగా ఉండునట్లుగా దేవా నాతో మాట్లాడండి. ఈ సమయము నా జీవితంలో ఆశీర్వదకరముగా మీరు మార్చండి అని అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన యేసు ప్రభువా, కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవ, 2 దినాలు మీరు మాతో ఉండి అనేక రీతిలుగానైనా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని హెచ్చరింపజేశారు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నైనా మమ్మల్ని ఒప్పింపజేస్తూ వచ్చారు. మా జీవితాల్లోనైనా చక్కబరుచుకోవలసినవి, సరిచేసుకోవలసినవి స్పష్టంగా మీరు మాకు తెలియజేస్తున్నారు. మా ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరగడానికి నైనా మమ్మల్ని అందరినీ నైనా మీరు సిద్ధపరుస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించువాడువైన మీ వైపు చూడడానికి మమ్మల్ని అందరినీ ప్రేరేపింపజేస్తున్న దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ దేవా, ఈ దినమును కూడా నైనా మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి మీ సంకల్పం అంతటిని బట్టి దేవా నీకు వందనాలు. ప్రభా, మీ సంకల్పమునైనా సమాధానకరమైనది కనుక నీకు వందనాలు. మా జీవితాలకు నైనా ప్రయోజనకరమైనది కనుక నీకు వందనాలు. ఈ యొక్క దినమంతటిని నైనా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాతో మాట్లాడండి. ఈ చివరి దిననైనా గొప్ప పిలుపుతో, గొప్ప ఛాలెంజ్తోనైనా మేమందరం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ ఆయుత్తుపరచండి. తిరిగి మీ సన్నిధానంలో మేము కలుసుకున్న పర్యంతం వరకు వణుకుతోనూ భయముతోనూ నైనా ప్రభా మా యొక్క నైనా జీవితాన్ని గడపడానికి, మా రక్షణను కొనసాగించుకోవడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమును బట్టి బ్రతిమలాడి అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరి దినము పరిశుద్ధ దినం, దేవుని యొక్క ఆరాధన దినం కాబట్టి దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన బద్ధులమై ఉన్నాం. దయచేసి నిన్న స్వామన్న చెప్పినట్లుగా దయచేసి మీరు అటు ఇటు వేరే వాళ్ళతో సంభాషణలు పెట్టుకోవద్దు. అరే పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, మీరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మీ భుజముల కింద మీ గడ్డాల కింద చేతులు పెట్టుకోవద్దు.
దయచేసి దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవునిని ఆరాధించడం కోసం, దేవునిని స్తుతించడం కోసం మనము ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ సిరాజ్ అన్న మన మధ్యలో ఉన్నారు. వారు ఈ దినాన్న మనతో వర్షిప్ మెసేజ్ని వారు తీసుకుంటారు. కాబట్టి వారు సిద్ధపరిచినటువంటి మాటను మనం శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభువుని ఆరాధించుటకు ప్రభువు మనకు సమయాన్ని అనుగ్రహించాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును ఆరాధించుటకు 8వ కీర్తన ఒక్కసారి మనము చదువుకుందాం. ఈ 8వ కీర్తనను ఆధారం చేసుకొని వాక్యమును ధ్యానించి ఆరాధనలోనికి వెళదాం. 8వ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనము నా వెనకాల మీరు చెప్పండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో అంటే నేను 1 చదివితే మీరు 2 చదవాలి. అలా కాదు, నా వెనకాల మీరు చెప్పాలి. అంటే మనం అందరము కూడా ఈ ఒక్క కీర్తనను 2 సార్లు చదువుతాం. యెహోవా మా ప్రభువా, చెప్పండి. ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. 5వ వచనం, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. 7వ వచనం, గొర్రెలను అన్నింటినీ, ఎడ్లను అన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను. 8వ వచనం, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. 9వ వచనం, యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికరము గల మా ప్రభువా, మహాదేవుడవు, మనోహరుడవు, నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు మా నాయన కేవలము మానవులమైన మాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. వీ థ్యాంక్ యూ ప్రభువా, వీ థ్యాంక్ యూ. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.
దావీదు ఈ కీర్తన వ్రాసినట్టుగా మనకు కీర్తనకు ముందు దావీదు కీర్తన అని వ్రాయబడింది. తన యొక్క అనుభవం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశములు చూస్తూ ఉన్నాడు, ఆకాశములలో నీ మహిమ కనుపరుచువాడా. ఇదే మాట మరలా 19వ కీర్తనలో కూడా కొంచెం మనము చూడగలం. 19వ కీర్తనలో కూడా ఉన్న మాట, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ ఆకాశములోని నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, లేక అనేకమైన గ్రహాలు, సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయని, ఒక్కొక్క గ్రహానికి కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయని మనకు శాస్త్రములో చెప్తూ ఉంటారు. మనది భూమి కూడా 9 గ్రహాల్లో ఒక గ్రహం. మన భూమి పక్కనే ఒక చిన్న ఉపగ్రహం ఉంది, దాని పేరే చంద్రుడు. ఇవన్నీ కూడా మహావేగంగా సూర్యుడు చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. మన యొక్క సూర్యుడు ఈ భూమి కన్నా సుమారు 8 రెట్లు పెద్దవాడు సైజులో. సూర్యుడు ఎంత ఉంటే భూమి ఎంత ఉంటుంది అంతే. అది అర్థం చేసుకుందాం. భూమి అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని ఖండాలు, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం, అమెరికా ఖండం, తర్వాత ఓషనియా అంటారు కదా, ఆస్ట్రేలియా ఖండం, ఈ ఖండాలన్నీ కలిపిన ఈ భూమి చుట్టూ ఉన్న సముద్రాలు అంతా కలిస్తే ఎంతుంటే సూర్యుడు మాత్రం ఉంటాడు. అంటే భూమి కంటే సూర్యుడు పెద్దవాడు. ఇంకా చూస్తే ఈ నక్షత్రాలు ఉన్నాయి, అవి చాలా చిన్నగా కనిపిస్తాయి మనకి, పైగా మిణుకు అంటాయి. అయితే కొన్ని నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దవంట సైజులో. అయితే మరి ఎందుకంటే మనకి చిన్నగా మిణుకు అని కనిపిస్తున్నాయని ప్రశ్నించవచ్చు మీరు. దానికి కారణం ఒక్కటే, కొన్ని వేల కోట్ల మైళ్ళు దూరంగా ఉండడం వల్ల అవి చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది సంగతి. అయితే ఈ భూమి, మనం ఉండే ఈ భూమి మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే మన ఇండియా, ఇవన్నీ ఈ భూమి అంట ఈ సూర్యుడి చుట్టూ గిరా 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 తిరుగుతూ ఉంది. సూర్యుడి చుట్టూ మొత్తము తిరిగేటప్పటికి ఎంత టైం పడుతుందండి? 3వ తరగతిలో చెప్తారు ఏమండి, 4వ తరగతిలో కూడా చెప్తారు. భూమి సూర్యుడి చుట్టూ ఒక్క రౌండ్ వేసేటప్పటికి ఎంత టైం పడుతుంది చెప్పండి? చెప్పరా? కరెక్ట్, గట్టిగా చెప్పమ్మా. అరే పెద్దవాళ్ళు చెప్తున్నారు, చిన్నపిల్లలు మీరు చెప్పాలా? 2వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ చెప్పాలి. ఒక్క సంవత్సరం అయ్యేటప్పటికీ ఈ భూమి ఈ సూర్యుడు చుట్టూ తిరుగుద్ది. తిరగలే అనొచ్చు మీరు. మామూలు సంగతి కాదు తిరగడం అంటే. ఎందుకని మామూలు సంగతి కాదు అంటే, ఈ మధ్యలో సూర్యుడు ఉన్నాడంట. ఈ భూమి ఎలిప్టికల్ అంటే వృత్తాకారంలో తిరుగుతూ ఉన్నప్పుడు 1 సెంటీమీటర్లో 1000వ వంతు భూమి అన్నవాడు సూర్యుడి వైపుకు దగ్గరకు వచ్చాడు అనుకో. ఎక్కువ కాదు, కొంచెం సెంటీమీటర్లో 1000వ వంతు ఇట్లా కొంచెం ఇలాగ తిరగవలసివాడు కొంచెం వంగాడు అనుకో, ఏం జరుగుద్దంట తెలుసా? ఏం జరుగుద్దో? సలసల కాగే నూనెలో కరివేపాకు వేసిన చూసారా మీరు ఎప్పుడన్నా? ఏమవుద్ది కరివేపాకు? భూమి మీద ఉన్న మనం అందరం అలా కాలుతూ ఉంటాం. అర్థమైందా నాకు? ఇంకంతే, మనం ఉండం, ఇంకా భూమి ఉండదు, మనం ఉండం. అంత పకడ్బందీగా దేవుడు ఆ భూమిని తిప్పుతూ ఉన్నాడు. రే భూమిగా సరిగ్గా తిరగరా అన్నాడు. పొరపాటుని అటు ఇటు వెళ్ళిందంటే ఫినిషే. మన రైలు పట్టాల మీద రైలు గిర్రన వెళ్తా పక్కకు పడిందంటే ఏమవుతున్నా 100 మంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆకాశం వంక చూస్తున్న ఖగోళ శాస్త్రజ్ఞుడికి వణుకు పడుద్దంటారు. రే ఈ భూమి అన్నవాడు కొంచెం ఇటు వంగాడా ఇంకంతే మన పని ఖాళీయే.
ఒకవేళ సూర్యుడికి అవతలకు వంగాడు అనుకో, మనమంతా కూడా బిగిసుకుపోతామంట చలికి. ఇంకంతే గడ్డగట్టిపోతాం. నీళ్లు తాగుదామంటే గ్లాసులో నీళ్లు ఉండవు, ఏముంటాయి? ఐసు గడ్డ ఉంటుంది, ఇంకేటి వస్తాం. అంత ఖచ్చితంగా పకడ్బందీగా ఎన్ని రోజులండి? ఒక బండి, రైలు బండి బయలుదేరితే ఇక్కడి నుంచి మనకి హైదరాబాద్ వెళ్ళాకి ఒక 8 గంటలు పడుద్ది. జాగ్రత్తగా పట్టాల మీదే నడిపిస్తాడు మనోడు. అయితే ఇక్కడ భూమి తిరగడానికి అక్కడ పట్టాలంటూ ఏమీ లేవు. ఉన్నాయా? ఏమీ లేవు. లేకపోయినా సరే దేవుడు వాటి కక్షలోనే తిప్పిస్తున్నాడంట. తిప్పిస్తున్నాడు నిజంగా. ఒకవేళ ఎంతకి ఎన్ని రోజులు తిప్పిస్తాడు? 2 రోజులా? 10 రోజులా? ఎంతకాలం? 100 ఏళ్ళ? భూమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1000 సంవత్సరాలు ఖచ్చితంగా అదే కక్షలో తిప్పుతూ ఉన్నాడు. అమ్మ దేవా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పని ప్రచురపరుస్తుంది అని అనకుండా ఉండలేకపోతున్నాడు. అందుకే అంటున్నాడు, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా అంటా ఉన్నాడు. నక్షత్రాలు ఎప్పుడన్నా లెక్కటే ప్రయత్నించారా మీరు? రాత్రి కూర్చుని 1, 2, 3 లెక్కటారా? ఏమండి, ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయండి, చెప్తాను. ఎన్ని ఉంటాయంటే ఒక్క గెలాక్సీ అంటారు, నక్షత్ర కూటమి అని అంటారు. దాన్నే మనము మిల్కీ వే అంటాం. ఆ మిల్కీ వేలో మన సూర్యుడు, మన భూమి అందరం ఉన్నాం. ఈ మిల్కీ వేలోనే ఉన్న నక్షత్రాలంట 200 బిలియన్. మిలియన్ అంటే ఒకటి దగ్గర 8 సున్నాలు 6 సున్నాలు. బిలియన్ అంటే అర్థం ఏదంటే ఒకటి దగ్గర 9 సున్నాలు. ఒకటి పక్కన 9 సున్నాలు అంటే అర్థం ఏదంటే 100 కోట్లు. 100 కోట్లు ఇంటూ 200 అన్ని నక్షత్రాలు ఒక్క మిల్కీ వేలో ఉన్నాయి. ఇది మన శాస్త్రం చెప్పింది. అమ్మో, అన్ని నక్షత్రాలే, వాటిని లెక్క పెట్టడానికి మనిషి 1000 సంవత్సరాలు బతికినా మరి లెక్క పూర్తి కాదన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఇలాంటి మిల్కీ వేలు మన యొక్క మహావిశ్వములో 2 బిలియన్లు ఉన్నాయన్నాడు. అంటే 2 ఇంటూ ఒకటి దగ్గర 9 సున్నాలు అంటే అర్థం ఏదంటే 2 ఇంటూ 100 ఇంటూ కోటి, 200 కోట్లు. ఇన్ని మహానక్షత్రాలు మనం లెక్క పెట్టుకుంటూ పోతే సెకండ్కి ఒకటి లెక్క పెడుతున్నా నువ్వు కొన్ని లక్షల సంవత్సరాలు బతికితేనే కానీ లెక్క పెట్టలేవు. అన్ని మహానక్షత్రాలని దేవుడు సృష్టించి వదిలేశాడా? వదిలేస్తే గిరగిరా తిరుగుతున్నప్పుడు ఒకదాంతో కొట్టుకుంటే మన అడ్రస్ దొరకం. కాబట్టి ఆ ఆకాశములలో నీ మహిమను వివరించువాడా అని చెప్పి వెంటనే కిందకు వచ్చి భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ భూమి మీద ఆ వృక్షాలు చూస్తుంటే ఒక్కొక్క చెట్టును పరిశీలిస్తుంటే ఎంత అద్భుతంగా దేవుడు చేశాడు. కొబ్బరి చెట్టు వేరు, మర్రి చెట్టు వేరు, తాడి చెట్టు వేరు, జామ చెట్టు వేరు, యాపల చెట్టు వేరు, ఉసిరి చెట్టు వేరు, మొలక చెట్టు వేరు. అబ్బా, ఒక్కొక్కటి ఒక్క ప్రత్యేకమైన రీతిలో ఉంది. ఒక్కొక్క ఆకును పరిశీలిస్తుంటే అలాగే చూస్తూ ఉంటుంటే దేవుణ్ణి మహిమపరచకుండా ఉండలేము. నిన్న రాత్రి మేము కాకర్లమూడిపాలెం వెళ్ళాం. అక్కడ బహిరంగ సభ జరుగుతూ ఉంది. నేను అక్కడ కూర్చుని అలా చూస్తే నాకు తాడి చెట్టు కనిపించింది. తాడి చెట్టు, ఆ తాడి చెట్టు అంతా చూస్తూ ఉన్నా. ఆ పైకిన ఎంత అద్భుతంగా ఆకులు ఎంతగా విప్పారుకున్నాయి, ఎంత అద్భుతంగా అవి అందంగా అలంకరించబడ్డాయి. అవి చూస్తూ ఉంటుంటే ఇక అలాగే చూడాలనిపించింది. ఆ ప్రకారంగా ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క ఆకుని పరిశీలిస్తుంటే మనము ఆశ్చర్యపోతూ ఉంటాం. కాబట్టి భూమి అందంతటా చెట్లే కాదు, కుక్క ఒకలాగా ఉంటుంది, నక్క ఒకలాగా ఉంటుంది, తోడేలు మరొకలాగా ఉంటుంది, పంది మరొకలాగా ఉంటుంది, గుర్రం ఇంకొకలాగా ఉంటుంది, ఏనుగు ఇంకో. ఏమి అద్భుతాలు ఇవన్నీ! అంతేకాదు భూమి చుట్టూ సముద్రాలు. ఈ సముద్రాలు ఎలాగుంటాయంటే మహా నీళ్ల బంతి మీద అంట భూమిని పరిచావయ్యా అన్నాడు. నీళ్ల మీద నేలను
పరిచాడు అంట. అంతే, అన్నీ నీళ్ళే. అక్కడక్కడ భూమిని దేవుడు అలా పెట్టి ఉంచాడు. ఎలా ఉంటుందో తెలుసది? మాది పల్లెటూరు, మీలాగానే. మా వాళ్ళు పిడకలు చేసేవారు. పిడకలు అంటే తెలుసా మీకు? పేడని ముద్ద చేసి టకా కొట్టేవారు అనమాట. నేను చూస్తూ ఉండేవాడిని, డమ్ కొడతా ఉండేవారు. బాగా ఎండిపోయాక మరలా దాన్ని ఇచ్చేసి పొయ్యిలో పెట్టుకునేవారు అనుకోండి. సరిగ్గా నాకు అదే గుర్తుకొస్తుంది. ఈ మహా సముద్రాల మీద దేవుడు ఒక ఆసియా ఖండాన్ని టకామును కొట్టాడేమో, లేకపోతే ఆఫ్రికా ఖండాన్ని, అమెరికా ఖండాన్ని, అట్లాగా నీళ్ల మీద నేలను పరిచాడు. మరి పరిస్తే అలాగుండిపోయింది ఏంటండి? నీటిలోకి దిగిపోవాలిగా. దిగకుండా తాను ఏం చేస్తున్నాడు? భూమిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి సైన్స్ అనేది, సైన్స్ అంటే మీ పిల్లల్ని అడగని చెప్తారు. బాటనీ అంటారు, జువాలజీ అంటారు, ఫిజిక్స్ అంటారు, కెమిస్ట్రీ అంటారు, ఇంకొంచెం పెద్ద అయితే జియాలజీ అంటారు, అంటే భూగర్భ శాస్త్రం, ఇంకా పెద్ద అయితే ఆస్ట్రానమీ అంటారు, ఖగోళ శాస్త్రం, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. మీ బిడ్డలు చదివే కొలది చెప్తూ ఉంటారు. ఒక్కొక్క శాస్త్రాన్ని చూస్తుంటే దాని వంకని అలాగ చదువుతా రాత్రి పగలు చదువుతూ ఉంటుంటే అసలు కుర్చీలోంచి రాగలేం, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది సైన్సు. ఆ సైన్స్ చదివే కొలది భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అణువు కూడా, ప్రతి శాస్త్రము కూడా నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది ప్రభువా. కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, బాటనీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, ఆస్ట్రానమీ అవ్వచ్చు, జియాలజీ అవ్వచ్చు, ఒక్కటి కాదు, ఎవ్రీ సైన్స్, ప్రతి శాస్త్రము నీ మహిమను ప్రకటిస్తుందయ్యా అని అనకుండా మనం ఉండలేము. అందుకే అంటున్నాడు, భూమి మీద నీ నామము ఎంత ప్రభావము గలది. తరువాత కొంచెం కిందకు వస్తే అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. 2వ వచనం, మన అందరికీ, మీరు ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా మనకి విరోధులు ఉంటారు, ఉండరా? మనం తిట్టేవారు, మనం పాడైపోవాలని కోలుకునేవారు. వీడు సత్తే బాగుండు, లారీ కింద పడితే వీడి కాళ్ళు ఇరిగితే బాగుండు, తిడతా ఉంటారు ఒక్కొక్కసారి. అలాగా మనకు ఎప్పుడూ విరోధులు ఉంటారు. మీరు ఎంత మంచిగా ఉండండి, ఎంత నీతిగా ఉండండి, విరోధులు మాత్రం గ్యారంటీగా ఉంటారు. వాళ్ళు కోరుకునేది మన యొక్క నాశనం, మనం పాడైపోవాలి, మనం చెడిపోవాలి. అప్పుడు వాళ్ళకి ఆనందంగా ఉంటారు. మనం బాగుపడితే వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ యొక్క శత్రువులు మన మీద పగ తీర్చుకోవాలని, మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటారు. వీరందరికీ నాయకుడు ఎవడో సాతానుగాడు. మరి వీడి నుంచి మనము తప్పించుకోవాలి అంటే ఒక అద్భుతమైన క్లూ ఇస్తున్నాడు, ఒక రహస్యం చెప్తున్నాడు, ఒక కిటుకు లేక ఒక ఫార్ములా చెప్తున్నాడు. ఏంటది? శత్రువులను పగ తీర్చుకొని వారిని ఏం చేయాలంట? మాన్పివేయుటకై. నీ శత్రువు నీ మీద పగ తీర్చుకోకూడదు, నీ శత్రువు నిన్ను నాశనం చేయకూడదు. ఏం చేయాలి నువ్వు? అప్పుడు పోయి కత్తెట్టుకి నీ శత్రువు మీద పడాలా? ఏం చేయాలండి? అద్భుతమైన మాట. మా బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును. దుర్గము అంటే అర్థం ఏదంటే కోట అని అర్థం. కోట. పూర్వకాలం రాజులు ఎక్కడైతే ఉంటారో దాని చుట్టూ పెద్ద కోట కట్టేస్తారు. అంటే మహా ప్యాలెస్, అతని సైనికులు అందరూ ఉంటాకి పెద్ద ప్యాలెస్. ఇక్కడి నుంచి బందరు అవతల వరకు కట్టేస్తాడు. మరలా దాని చుట్టూ పెద్ద గోడ కట్టేస్తాడు. గోడ ఈ మాత్రం, ఇక్కడి నుంచి ఈ మాత్రం వెడల్పు ఉంటుంది. ఆ గోడ మీద సైనికులు రాత్రింబగళ్ళు పహరా కాస్తూ ఉంటారు, తుపాకులు పెట్టుకొని. దాన్ని ఏమంటారు? కోట అంటారు, లేక దుర్గము అంటారు. కాబట్టి ఎవడైనా శత్రువు రాజుగారిని జయించాలంటే ఏం చేయాలి? ముందు కోటను స్వాధీనం చేసుకోవాలి. కోట స్వాధీనం అవ్వకపోతే రాజుగారు శత్రువుకి దొరకడు. ప్రభు అంటున్నాడు, మీ చుట్టూ మీరు కోట కట్టుకోవాలి, మీ చుట్టూ మీరు ఒక దుర్గాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు మీ శత్రువులు మీ మీద పగ తీర్చుకుని వారు ఆగిపోతారు. మీ శత్రువులు మీ మీద పగ తీర్చుకుని వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎప్పుడు మీరు చుట్టూ గోడ కట్టుకుంటే, కోట కట్టుకుంటే, దుర్గాన్ని కట్టుకుంటే. ఏమిటంట ఆ దుర్గం? ఎలా కట్టుకుంటామంట? హల్లెలూయా. ఎలాగా? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు
స్తుతులు ఏ ఇంట్లో అయితే దేవుణ్ణి నిత్యము స్తుతిస్తారో, ఏ ఇంట్లో అయితే స్తుతి ఉంటుందో, తల్లి తండ్రి కొడుకు కోడలు లేకపోతే కూతురు అల్లుడు మనవడు మనవరాళ్ళు అందరూ రోజు చేయవలసిన ఒకే ఒక పని, ముఖ్యంగా చిన్నపిల్లలు చేయవలసింది ఏమిటండి? స్తుతి. ఏంటండి? స్తుతి. ఎక్కడైతే స్తుతి ఉంటుందో వారు ఒక దుర్గాన్ని కట్టుకుంటారంట. ఆ దుర్గము, ఆ కోటలో వారు ఉంటారు కాబట్టి శత్రువులు పగ తీర్చుకున్న వారు వారిని ఏమీ చేయలేరు. మరి ఎలాగండి స్తుతి చేయటం అని అడగొచ్చు. చాలా కాలం క్రితం నేను సండే స్కూల్లో చిన్నపిల్లలకి దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు మా సండే స్కూల్ పిల్లల్ని, హై స్కూల్లో ఉండేవారు వాళ్ళు, నా క్లాసులో వాళ్ళని అడిగేవాడిని, స్తుతించావా దేవుణ్ణి అనేవాడిని. స్తుతియా? ఏమో అనేవారు వాళ్ళు. అప్పుడు అన్నాను, అర్థం చూసుకున్నావా అన్నా. చూసుకున్నాను సార్ అంటారు. దేవుడు చూడు నీకు ఎంత చక్కని నల్లని జుట్టు ఇచ్చాడు, స్తుతించావా అని అడిగాను. నిజమే సార్ అంది. అరే నీ కళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నాయో, చూడడానికి మంచి కళ్ళు దేవుడు ఇచ్చాడు, స్తుతించావా నీవు? అరే చూడు నీ పెదవులు చూడు, నీ యొక్క ముఖం చూడు ఎంత చక్కగా దేవుడు చేశాడో. చూశారండి ఎప్పుడన్నా మీ ముఖాన్ని చూస్తే కళ్ళు పైన, ముక్కు కింద నోరు ఉంది కదా, పైన నోరు కింద కళ్ళు ఉంటే ఎలా ఉంటాయి ఆలోచించారు ఎప్పుడన్నా? చెవులు 2 ఇక్కడ ఉన్నాయి, కళ్ళు 2 ఇక్కడ ఉన్నాయి, చెవులు 2 ఇక్కడ, కళ్ళు 2 ఇక్కడ ఉంటాయి. ఎలా ఉంటుంది మన బ్రతుకు? ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చేసావు ప్రభా. చూసారా, సరిగ్గా ఇక్కడ నల్లని జుట్టు ఇచ్చావు ప్రభా. అరే నా చేతికి సరిగ్గా 5 వేళ్ళు ఇచ్చావు ప్రభా. 6 ఏళ్ళు ఉంటే బాగుంటుందా? 7 ఉంటే బాగుంటుందా? 10 ఏళ్ళు ఉంటే బాగుంటుందా? ఎవడో ఒకరికి 6 ఏళ్ళు ఉన్నాయంట. 6 ఏళ్ళు వాడికేమో కష్టంగా ఉంటే డబ్బులు ఇచ్చి 1000 కొలది ఇచ్చి దాన్ని కట్ చేపించితే చెయ్యి బాగుపడింది. అర్థమైందా? మన సరిగ్గా 5 వేళ్ళు ఇచ్చాడు దేవుడు. అబ్బా పాదం చూడండి ఎంత బాగా చేశాడో. చక్కగా పొడుగుగా ఉండి ఇలా ఉంటుంది అది. కాబట్టి మనం పరిగెత్తగలం, నడవగలం, నిలబడగలం. ఈ ప్రకారంగా మన శరీరాన్ని మనం చూసుకున్నప్పుడు ప్రభువా ఎంత చక్కగా నువ్వు నిర్మించావు, నాకు చూడడానికి కళ్ళు ఇచ్చావు, మాట్లాడడానికి నోరు ఇచ్చావు. అంతేకాదు నోటిలో ఏమిచ్చాడు దేవుడు? టీత్ అంటే పళ్ళు. లేవనుకోండి అబ్బా మన సావే, బతుకంతా సావు అంటే సావు. పళ్ళు ఉన్నాయి కాబట్టి జాంకాయ కొనుక్కొని తింటాం, అవునా కదా? యాపిల్ పండు కొనుక్కుంటాం. కొంతమంది ఎన్వి అంటే చేపల మాంసం తినేవాళ్ళు ముక్కలు కూడా కొనుక్కొని తింటా ఉంటారు. మరి కొంతమంది చెరుగడ్డలో టక పీల్చి ఎంత బాగుంటాయి. ఆ తీస్తే కనుక దేవుడు చేయడం మర్చిపోయాడు అనుకో, ఇంకెట్టా ఉంటుంది మన బతుకు. ప్రభా నాకు చక్కని టీత్ ఇచ్చావు ప్రభా, ఐ థ్యాంక్ యూ ప్రభా. ఇట్లాగా మనం ఆలోచిస్తుంటే ఊహకందరూ నాకు అమ్మనిచ్చావు ప్రభా, నాన్ననిచ్చావు, ఐ థ్యాంక్ యూ. చాలాసార్లు నేను స్తుతిస్తా. నాకు అమ్మనిచ్చావు, నాన్ననిచ్చావు, మా అన్నయ్యనిచ్చావు, నాకు తమ్ముళ్ళని ఇచ్చావు. అబ్బా ప్రభా ఐ థ్యాంక్ యూ. అసలు థ్యాంక్ యూ చెప్తుంటే అసలు ఆగవు. ఎంత సంతోషం, ఎంతగా స్తుతించాలి. నాకు భార్యనిచ్చాడు దేవుడు, అమ్మో నా కొడుకునిచ్చాడు, అబ్బో కూతుర్నిచ్చాడు, అమ్మో మనవడినిచ్చాడు, మనవరాలనిచ్చాడు. ఇక అసలు ఊహించలేం. ఒక్కొక్కరిని బట్టి మా తాతయ్యనిచ్చావు, మా అమ్మమ్మనిచ్చావు, నాకు నాయనమ్మనిచ్చావు, మా తాతనిచ్చావు, మా నాయనమ్మ అమ్మనిచ్చావు, వీళ్ళందరినీ చూశాను నేను. ఈ ప్రకారంగా దేవుడు మనకు చేసే మేలులు చూస్తుంటే స్తుతి. అసలు స్తుతి చెప్పడానికి మనకు అసలు ఖాళీ కూడా ఉండదు. పొద్దున్న ఇస్తే దేవుడు నాకు ఈరోజు కప్పు కాఫీ ఇచ్చాడు. ప్రభు ఐ థ్యాంక్ యూ. ఇంకా సేపు అయ్యేటప్పటికి నాకు ఎంత పెద్ద అట్టు పంపించాడు ఒక ఆయన. మన జోషువా భలే తిన్నాం, నేను మన సహోదరుడు ఎవరు ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నాం, ఎవరో స్వామి గారు కలిసి చెరువు పంపించాడు, కట్టు కాదు మా ఇద్దరికి. సో ఐ థ్యాంక్ గాడ్. ఈ ప్రకారం ఏమి తక్కువ చేయాలా, ఏమి ఎక్కడ తక్కువ చేయలేదు దేవుడు అండి. ప్రభా ఐ థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నువ్వు స్తుతించరా బాబు, నువ్వు స్తుతించానంట నీ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు.
నీవు స్తుతిస్తే నీ మీద పగ తీర్చుకున్న వారు ఏమీ చేయలేరు, వారిని నేను మాన్పివేస్తాను. అబ్బా, ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం అండి. కాబట్టి మనము మన కుటుంబము ప్రతి దినము చేయవలసిన ఒకే ఒక పని ఏంటంట? స్తుతి 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 స్తుతి. కాబట్టి ఇక మూడవది వచ్చేటప్పటికి, నీ చేతి పని అయిన ఆకాశాలు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, అది ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, సూర్యుడు చంద్రుడు ఎలాగున్నాడు అవన్నీ చెప్పాను. ఇంత మహావిశ్వాన్ని కలుగు చేసి నీ ఒక్క మహత్తు గల నీ నోటి మాట చేత వాటిని అన్నిటినీ నడిపిస్తూ ఒకదానికొకటి ఢీ కొట్టకుండా, ఒకదానికి ఒకటి ఆ కక్ష నుంచి అటు ఇటు వెళ్లకుండా చక్కగా వాటి కక్షలో తిప్పుతున్న మహాదేవ, నీ శక్తి ఎంత అద్భుతమైంది, ఎంత అపారమైంది ప్రభా, ఎంత గొప్పవాడవు నీవు. మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏబాటివాడు అయినా సరే మానవుణ్ణి నీవు కొంచెము తక్కువ వానిగా చేశావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేశావు. అంతేకాదు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాల్ని, ఆకాశ పక్షుల్ని, సముద్ర మత్స్యాల్ని, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ నీవు పాదముల క్రింద ఉంచావు. ఇది అంతా కూడా దేవుని మహాకృప. మానవుడు సింహాలు కాదు, ఏనుగులు కాదు, ప్రతి దాన్ని కూడా మానవుడు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. సముద్రంలో ఉన్న మహా చేపలు, డాల్ఫిన్ ఉంటాయి, వాటితో కూడా డ్యాన్స్ లేపిస్తున్నాడు. మీరు కావలితో పోయి చూడొచ్చు సముద్రంలో ఎట్లాగ మానవుడు అధికారాన్ని నిర్వహిస్తున్నాడు. ఎందుకు అవన్నీ మానవుడికి లోబడుతున్నాయి? ఏనుగు చాలా పెద్దది, అయినా ఎందుకు లోబడుతుంది? మొసలి కాదు, పెద్ద పులి కాదు, అన్నిటినీ వాడి కేసులో బంధించి ఉంచగలుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి ప్రతీది కూడా మానవుడికి లోబడవలసిందే. ఎందుకు అడవి జంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ, లేకపోతే సముద్రంలో ఉన్నవి ఎందుకు మానవుడికి లోబడుతున్నాయంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి అవి లోబడుతున్నాయి. లేకపోతే మన మీద పడి ఎప్పుడో మనం నాశనం చేసేవి. కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే మనము దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క భూమి మీద ఉన్న సంగతులు మాత్రమే కాదు, ఆయన ఎన్నో మనకి కలుగు చేశాడు. అందులో మరొకటి మనం చూస్తే, ఒకసారి ఒక సహోదరుడు సాయంకాలం పూట పడకుర్చీ వేసుకుని పైకి చూస్తున్నాడంట. ఏం కనిపిస్తుంది అతనికి? ఆకాశం కనిపిస్తుంది, మబ్బులు పడతా ఉన్నాయి. తర్వాత తలుక్కుమని ఒక మెరుపు మెరిచిందంట. ఏంటి చూసారా మెరుపు ఎప్పుడన్నా? ఆ లైటు వైట్గా షైనింగ్గా ఉందంట. అనుకున్నా అంటాడు, రే భలే ఉందిది లైటు, ఈ లైట్ మా ఇంట్లో ఉంటే భలే ఉండేది అనుకున్నాడంట. ఎక్కడ ఉండాలి ఆ లైటు? అంతకుముందు మనకి నూనె దీపాలు ఉండేవి అంతే. ఆకాశంలో ఉన్న మెరుపు ఉన్నదే ధన ధన, ఆ లైటు మా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పితే అప్పుడున్న శాస్త్రజ్ఞులు దాని గురించి ఆలోచన చేసి పరిశోధన చేసి ఎలక్ట్రిసిటీ, కరెంటు కనిపెట్టారు. కాబట్టి మనం రాత్రులు కూడా స్విచ్ చేస్తే తెల్ల లైట్ వస్తుంది. ఎంత బాగుంది. నాకు చిన్నప్పుడు మేమున్న ఇంట్లో అక్కడ మా ఊర్లో మా పల్లె కరెంటే లేదు. ఒక్కసారి కరెంట్ వస్తే భలే జాయ్ అయిపోయింది మాకు, చిన్నవాళ్ళం మేము బాగా. కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిసిటీని కనిపెట్టడానికి దేవుడు ఏం చేశాడు? మనకి జ్ఞానం ఇచ్చాడు. అంతకుముందు ఒంటెద్దు బండి, రెండెద్దు బండి మీద వెళ్ళేటప్పటికి మానవుడికి దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఒరే, చక్రం మీదే కాదురా మనిషి బతికేది, ఈ బండి చక్రమే కాదు, గాలి మీద అయితే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందురా గాలి మీద మనం పరిగెడతామా అన్నాడు. అప్పుడు సైకిల్ కనిపెట్టారు, సైకిల్కి పంపు కనిపెట్టారు, గాలి కొట్టించారు, వెళ్ళిపోతున్నాడు వాడు. రెండెద్దుల బండి కంటే స్పీడ్గా వెళ్ళిపోతాడు సైకిల్ మీద. అవునా కదా? అమ్మో, తొక్కితే అలసిపోతున్నాను రా, నా కాళ్ళు అలసిపోతున్నాయి, నేను తొక్కకుండా ఉంటే ఇంకెంత బాగుంటుంది అనుకుంటే దేవుడు వాడి జ్ఞానం ఇచ్చాడు. అరే, నేను భూగర్భంలో నీ కొరకు పెట్రోల్ని పెట్టాను రా, బుద్ధి లేనివాడా, తవ్వుకో బావులు, అంటే పెట్రోల్ బావుల నుంచి బావులు తవ్వుకో, నీ ఒక బండిలో పోయి ఒక కిక్ కొట్టరా అన్నాడు. ధనామని కిక్ కొడితే స్టార్ట్ అయిపోతే మన ఆటోలు, మన బస్సులు ఎంత హాయి.
బస్సు మీద వెళ్తుంటే 40 మందే ఉన్నారు. అబ్బో రాత్రి అంతా పండుకుంటే బాగుంటుంది, ఎంతకాలం ఈ బస్సులో సచ్చేది అనుకుంటే దేవుడు ట్రైన్ని కనిపెట్టే జ్ఞానం ఇచ్చాడు. ట్రైన్ వెళ్ళడానికి కింద రైలు పట్టాలు ఇచ్చాడు. ఏం చేస్తున్నాం? రాత్రి పోయి పండుకుంటున్నాం, తెల్లాడితే హైదరాబాద్ ధనాలు దిగుతున్నాం, ఒళ్ళు కూడా అలసిపోట్ల. కాబట్టి ఈ ప్రకారంగా ఈరోజు మనం వాడుకున్న ప్రతీది కూడా అవన్నీ ఈ భూమిలో ఉన్న శాస్త్రాన్ని పరిశోధించి వాటిని మనం వాడుకోవడానికి దేవుడు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన వాడు మన దేవుడు. కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే ప్రభువా ఇవన్నీ నువ్వు మాకు చేయడమే కాదు, ఎలక్ట్రిసిటీ ఈ యొక్క భూమిలోను ఈ యొక్క ఆకాశములోను పెట్టడమే కాదు, వాటిని మేము అర్థం చేసుకొని మేము వాడుకోవడానికి మీరు మాకు జ్ఞానం ఇస్తున్నారు ప్రభు అని మనం చెప్తున్నాం. ఎక్కడో ఢిల్లీలో దానావాడు క్రికెట్ ఆడుతుంటే మన ఇంట్లో ఇక్కడ ఆన్ చేస్తే మన యొక్క టీవీలో ఏమవుతుంది? ఢిల్లీలో ఉన్న ఆట మనకు కనబడుతుంది. ఏమండి, నిజమా కాదా? మీలో ఎవరైనా చంద్రమండలం మీదకి ఎక్కారా? చంద్రమండలం మీద నడిచారా? కానీ శాస్త్రజ్ఞులు చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు అవి ఏమున్నదో, చంద్రమండలం ఎలాగుందో అవన్నీ ఫోటోలు తీసి మనకు టీవీలో పంపిస్తే ఇంట్లో కూర్చుని మొత్తం చంద్రుడిని దాని మీద ఉన్నాయని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. ఇదేంద్రా, ఎక్కడో చంద్రుడు, ఆడ మీద ఏమున్నాయి, ఎన్ని గుట్టలు ఉన్నాయి, ఎన్ని రాళ్ళు ఉన్నాయి అనేది ఇంట్లో ఉండి చూడగలుగుతున్నాం. ఏమి ఆశ్చర్యం ఇది! ఆ ప్రకారంగా ఎలక్ట్రానిక్స్ని కనిపెట్టడానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత అద్భుతం! ఈ ప్రకారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు స్తుతించకుండా ఎలా ఉంటామండి దేవుణ్ణి? స్తుతించకుండా ఉండడం అసలు అసాధ్యం. బల్బు వేసిన వెంటనే ప్రభువా ఎలక్ట్రిసిటీ కనిపెట్టే జ్ఞానం ఇచ్చావు, ఐ థ్యాంక్ యూ ప్రభువా, ఐ థ్యాంక్ యూ. సైకిల్ తొక్కుతూ ఉంటుంటే ప్రభువా సైకిల్ కనిపెట్టాడు మ్యాక్మిల్లన్, కాబట్టి ఈరోజు ధనా సైకిల్ తొక్కుతున్నాను అని మనం స్తుతించకుండా ఎలాగుంటాం? ఒక కిక్ కొట్టి ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ప్రభువా ఇగో ఈ జ్ఞానం ఇచ్చావు, ఈ పెట్రోల్ ఇచ్చావు. ఆ స్తుతించకుండా ఉండలేం. అలాగే విమానం ఎక్కినప్పుడు ఎలాగొచ్చింది విమానం? ఎలాగొచ్చిందండి అన్నాడంట. ప్రభువా రోడ్డు మీదేమో ఏం చేస్తున్నాం? కారు మీద వెళ్తున్నాం, నీటిలోనేమో ఓడ మీద వెళ్తున్నాం, మరి గాలిలో కూడా వెళ్తే బాగుండేది అనుకున్నాడు. ఏంటంట? నీటిలో వెళ్తున్నాం, నేల మీద వెళ్తున్నాం, గాలిలో కూడా వెళ్తే అప్పుడు రే బుద్ధి లేనివాడ గాలిలో ఎట్లా వెళ్తాను, నోరుమి అన్నారండి. అయితే ఇద్దరు కురగాళ్ళు ఉన్నారు. ఒకరి పేరు ఆలివర్, ఇంకొకరి పేరు విల్బర్. వాళ్ళ ఇంటి పేరు రైటు. ఆలివర్ రైట్, విల్బర్ రైట్, వాళ్ళిద్దరూ కూడా ఏమైనా సరే గాల్లో వెళ్ళాలరా అన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మెత్తటి ఇసుక ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఎగురుతుంది కింద పడుతుంది. అయినా వారు మరలా ప్రయోగాలు చేయటం వల్ల విమానం కనిపెట్టారు. కాబట్టి ఈరోజు మనం గాల్లో వెళ్ళే విమానాల మీద వెళ్తున్నామంటే కారణం ఆ జ్ఞానం దేవుడిచ్చాడు. ఈ ప్రకారంగా మనం చూస్తే దేవుణ్ణి స్తుతించకుండా ఉండడం అసాధ్యం. చిన్నప్పుడు నేను సరిగ్గా అప్పుడు 5వ తరగతి చదువుతున్నా. ఎన్నో తరగతి? 5వ తరగతి. చాలా చిన్న వయసు నాకు. అప్పుడు పేపర్లో కింద ఒకటి వచ్చింది, లెక్కలు చేసే యంత్రం అన్నాడు. ఏంటంట? చిన్నప్పుడు మాకు బాగారాలు, కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు నేర్పించేవారు 4వ తరగతిలో 3వ తరగతిలో. ఇంక మీరు చేయాల్సిన లేదురా, ఇదిగో ఈ యొక్క చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంది, టక్కా కుడితే అయిపోతాయి. ఇదేందిరా సాధ్యమా? మాకు అర్థం కాలా. ఇప్పుడు కొంతమంది కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు బాగా రాకపోతే మా మాస్టర్ గారు బెత్తంతో దనా కొడతా ఉండేవాడు. అయినా వాళ్ళకి వచ్చేవి కాదు. ఇక అవసరం లేదు, ఇలా మాకు అప్పుడు అర్థం కాల. 5వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు 9వ సంవత్సరం. కానీ ఇప్పుడు చూస్తున్నాం, క్యాలిక్యులేటర్ కాదు కంప్యూటర్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా తయారు చేసే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు.
అంత మాత్రమేనా, ఆయన తన కుమారుణ్ణి పంపించి ఆయన ద్వారా మనకి రక్షణ, పాప క్షమాపణ ఇచ్చాడు. అయ్యో ఎందుకే తప్పు చేశాను, మా నాన్నగారిని ఎదిరించానయ్యా, నాకు మనసు నెమ్మది లేదు, ఇదిగో ఆయనతో అబద్ధం ఆడాను, నాకు మనసు లేదు, ఇదిగో ఈ యొక్క తప్పుడు పని చేశాను, నాకు బాధగా ఉందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నాకు పాప క్షమాపణ ఇవ్వడం మాత్రమే కాదు, నాలో ఉన్న అశాంతిని తీసివేసి సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, పరిశుద్ధమైన మార్గాల్లో, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, నా తప్పుడు బతుకు, అబద్ధం ఆడే బతుకు, అపవిత్రమైన బతుకు బదులుగా నీతి, పరిశుద్ధత ఎలా ఇచ్చావు ప్రభు, నాకు అర్థం కావట్లా, నీ కుమారునిలో ఇచ్చావు అని స్తుతించకుండా ఉండలేం. అంతేకాదు ఆ కుమారుడు ద్వారా అంతేనా మనకు వచ్చింది, ఆయన్ని వెంబడించే కొలది తన కుమారుని యొక్క స్వరూప్యములోనికి మనల్ని మార్చడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. ప్రభువా నిజమే తండ్రి, అబద్ధం ఆడకుండా ఉండలేను, కానీ హృదయపూర్వకముగా నిజం పలికే జ్ఞానం నాకు ఇచ్చావు, ఎంత సంతోషం. దారిపోయి ఆడపిల్లని చెడ్డ చూపులు చూసేవాడిని, ఇప్పుడంటే ఆ చెడ్డ చూపులు అంటే నాకు అసహ్యం, అవి చూడలేను నేను, పరిశుద్ధమైన చూపులు ఇచ్చావు, ఎంత మంచివాడు ప్రభువా. కోపం వస్తే బూతులు తిట్టేవాడిని, ఒక్క బూతు కూడా నువ్వు లేకుండా నాకు చేసావు ప్రభువా, ఎంత మంచిది. కాబట్టి ఈ ప్రకారంగా తన కుమారుడు ద్వారా మనకి పాపక్షమాపణే కాదు, పరిశుద్ధాత్మను ఉచితముగా అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధమైన జీవితం అనగా క్రీస్తును పోలిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, స్తుతించకుండా ఉండలేము. అంత మాత్రమేనా, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు పోనీ మోషే గారిలాగా 120 ఏళ్ళు బతికినా ఏమవుతాం మనం, ఏమవుతామమ్మా? దీనబంధు గారు ఇక్కడ ఉండేవారు, ఇప్పుడు ఏమయ్యారు, ఆయన ఉన్నారు ఇక్కడ, ఏమయ్యారు, చనిపోయారు. గ్యారంటీనా? నిజంగా చనిపోయారా? నిజంగా చనిపోయారా? మరి నేను నిజంగా చనిపోతానా లేదా? చనిపోతానా? మీరు గ్యారంటీగా ఏమవుతాం మనం? ప్రభు రెండవ రాకడ వచ్చేస్తే పైకెత్తబడతాం, అది వేరు. ఒకవేళ రెండవ రాకడ మనం బతికొండగా రాకపోతే మనం తప్పనిసరిగా చనిపోతాం. చనిపోయినప్పుడు ఏం జరుగుద్ది? దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు మనం కొనిపోతారు. అక్కడ యుగ యుగములు దేవునితో ఉంటాం. ఆ యొక్క పరిశుద్ధ పట్టణము మహామహిమ గలదై ధగలాడు సూర్యకాంతమును పోలిన అమూల్య రత్నమును పోలి ఉన్నది అందలి మహిమ. అంతేకాదు పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణముతో వేయబడి, అమ్మో ఏంటంటే ఇక్కడ వేసుకుంటున్నాం మనం, ఏంటి ఇక్కడ బంగారం, మీ బంగారం గ్యారంటీ ఏదైనా? రాగి కలుపుతారు దాంట్లో, అవునా? రాగి కలిపిన బంగారం పెడతాం, కానీ మనము నడవబోయే రాజవీధులంటా శుద్ధ సువర్ణము, ఆ బంగారంలో కల్తీ ఉండదు. మట్టి రోడ్డు మీద కాదు, సిమెంట్ రోడ్డు మీద కాదు మనం నడిచేది, బంగారంతో వేయబడిన మహాధవళమైన పట్టణంలో మనం ఉండబోతున్నాం. ఎంతకాలం ఉండబోతున్నాం అక్కడ? 100 ఏళ్ళు ఉంటామా? 400 ఏళ్ళు ఉంటామా? 4 లక్షల సంవత్సరాల? యుగ యుగాలు నిత్యత్వము ఉండి మనకు అనారోగ్యం ఉండదు, జబ్బు ఉండదు, క్యాన్సర్ ఉండదు, జ్వరం ఉండదు, ఫ్లూ ఉండదు. యుగ యుగాలు ఉండి మన కొరకు సిద్ధపరిచిన ఆ మహా పరలోక పట్టణము ఇంకా ఎన్ని నిర్మించాడో, యుగాలు, కోట్ల సంవత్సరాలు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఎల్లకాలము జీవించే మహాపరలోక పట్టణాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇది 3వది. 4వ సంగతి చాలా అద్భుతమైంది. ఏంటంటే దేవుని వాక్యం. నా భాషలో, మన భాషలో, నేను తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మాయి కంటే మా మనవరాలకి ఏబిసిడి నేర్పించాల. ఫస్ట్ ఏం నేర్పించాను? ఆ ఈ ఊ చక్కగా నేర్చుకుంది. లవ్లీ లాంగ్వేజ్ ఇది, చక్కని భాష. ఈ భాష గురించి నాకు ఎప్పుడు గుర్తుకొచ్చినా తేనెలు ఒలికే తెలుగు భాష. కాబట్టి నా సొంత భాషలో దేవుడు తన యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. దేవా నీకు వందనాలయ్యా, యుగాలు స్తుతిస్తానయ్యా, బతికినంత కాలము స్తుతిస్తానయ్యా. సత్య కూడా పరలోకంలో కూడా నీ వాక్యాన్ని నాకు ఇచ్చావు. 2వ రాజుల గ్రంథం ఇచ్చావు, 1వ రాజులు ఇచ్చావు, దినవృత్తాంతాలు ఇచ్చావు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. అయ్యో 66 పుస్తకాలు ఇచ్చావు, 31,083 వచనాలు ఇచ్చావు. అయ్యా నీకు వందనాలు. 1189 అధ్యాయాలు ఇచ్చావు.
నిజంగా బైబిల్ చదువుతామంటే అబ్బా స్తుతించకుండా ఎట్లా ఉండగలను, నీ వాక్యాన్ని నీ మనసు నాకు తెలియజేశావు నీ వాక్యం ద్వారా ప్రభువా నీకు వందనాలు. మొదటిగా మనము ఈ ఫిజికల్ వరల్డ్ అంటాం, దాన్ని బట్టి మనం స్తుతించాం. అంటే చెట్లు చేమలు సముద్రాలు బట్టి, తర్వాత ఇందులో ఉన్న ఏరోప్లేన్ వాటిని బట్టి స్తుతించాం, ఫిజికల్ వరల్డ్. రెండవది యేసుక్రీస్తులో దేవుడు మనకి క్షమాపణ ఇచ్చాడు, పరిశుద్ధ జీవితం ఇచ్చాడు, శిష్యత్వంగా ఉండడానికి ఆ పరిశుద్ధాత్మనిచ్చాడు. రెండవ పాయింట్ స్తుతించాం. మూడవ పాయింట్ ఏమిటంటే ఈ లోకంలో మన బ్రతికైన తర్వాత యుగ యుగాలు జీవించే నిత్యమైన ఆ మహాపట్నాన్ని దేవుడు ఇచ్చాడు, నేను స్తుతిస్తాను. మూడవ పాయింట్. నాలుగో పాయింట్ ఏమిటంటే బ్రతికినంత కాలము కూడా. ఎంతకాలం అండి? ఒకసారి అంటే యేసుప్రభు వచ్చాడు ఇంటికి. వస్తే మరియమ్మ గారు ఏం చేసిందంట, గబగబా పెద్ద సోఫాలో కూర్చోబెట్టింది ఆయన్ని. కింద చాపేసుకుని కూర్చుందంట. ఆ దేవుని మాటలు ఎంతో చక్కగా వింటుందంట, ఎంత బాగా వింటుందంటే ఇంట్లో పోయినంత పని ఉంది, అయినా సరే మా పని ఎట్లా ఉన్నా సరే ఈ ప్రభు మాటలు నేను మిస్ అవ్వకూడదని చెప్పి ఒక్కొక్కటి లెగట్లేదంట, అక్కడ అలాగే వింటుందంట. అబ్బా ఏం ఛాన్స్ కొట్టిందిరా, దేవుడి యొక్క మాటలు వింటుంది అని అనుకుంటాం మనం. తర్వాత ప్రభువు ఆ బేతని నుంచి నజరేతుకి వెళ్ళిపోతాడు, మళ్ళీ యెరూషలేము వెళ్ళిపోతాడు, అలా తిరిగితే ఉండేవాడు. మళ్ళా ప్రభు వచ్చేదాకా ఆ ఛాన్స్ ఆమెకు వచ్చేది కాదు. నాకైతే దేవుని వాక్యం ఎప్పుడు దొరుకుతుందండి? ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడో ఒకసారా? ఉదయం 3:30కి లెగిస్తే దేవుని వాక్యం దొరుకుద్ది, మాట వినొచ్చు. మధ్యాహ్నం 4 గంటలకి తెరిస్తే దేవుడు నాతో మాట్లాడతాడు. లేదు సాయంత్రం 7 గంటలకు కూర్చుంటే దేవుడు మాతో మాట్లాడతాడు. లేదు నాకు నిద్రట్టట్లేదు అని మధ్యరాత్రి 1 గంటకు లేగిస్తే దేవుడు నాతో మాట్లాడతాడు. కాలేజీకి వెళ్ళి తర్వాత మాకు టైం లేదు, చాలా టైం ఎక్కువగా ఉంది, లైబ్రరీలో ఉంటే మాకు అన్ని మత గ్రంథాలు ఉంటాయి, మళ్ళీ బైబిల్ తీసుకుని 11:30 చదివితే దేవుడు మాతో మాట్లాడతాడు. 24 అవర్స్లో ఎప్పుడు కావలిస్తే అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలం. మరియమ్మ గారికి అయితే ఎప్పుడో ప్రభు బేతని వస్తే అప్పుడు నీదంతే, ఆమె ఛాన్స్ అది. కానీ నాకైతే నా భాషలో తేనెలోకే తెలుగు భాషలో నిత్యము దేవుని వాక్యం ఉందండి. అబ్బా ఈ ప్రభువుని స్తుతించకుండా ఎట్టాగా ఉండగలనండి? ఎప్పుడు కూర్చున్నా, రాత్రి కాదు పగలు కాదు, రాత్రిగా మధ్యరాత్రి కాదు మిట్ట మధ్యాహ్నం కాదు, ఎప్పుడు లేచినా స్తుతి 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 స్తుతి. ఎన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ భూమిని సృష్టించడం ద్వారా, అనేకమైనవి ఇవ్వడం ద్వారా నేను ఆయన ఆరాధిస్తాను. అంతేకాకుండా యేసుక్రీస్తులో నాకు క్షమాపణ, పరిశుద్ధాత్మ ద్వారా శిష్యునిగా జీవించే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి సూచిస్తాను. మూడవది, ఎప్పుడు సచ్చినా ఎప్పుడు మరణం వచ్చినా యుగ యుగములో జీవించడం పరలోక పట్టణాన్ని నా కొరకు సిద్ధం చేసిన ఆ పరలోక పట్టణాన్ని బట్టి స్తుతిస్తాను. మూడవది. నాలుగవది ఏదంటే బతికినంత కాలము కూడా. ఎంతకాలమా? బతికినంత కాలము. నువ్వు 100 ఏళ్ళు బతుకు, నువ్వు 200 ఏళ్ళు బతుకు, ఎంతకాలం బతుకుతావు అంతకాలం కూడా ప్రతి దినము ప్రతి క్షణము వినడానికి దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు. స్తుతించనా నేను? కాబట్టి అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడా, భూమి మీద నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆరాధన చేసుకుందాం. చక్కని దేవుని మాటలు మనం విన్నాం. దేవుణ్ణి ఆరాధించ బద్ధులమై ఉన్నాం మనం. దయచేసి అందరూ మోకరించండి, దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ దయచేసి మోకరించండి, దేవుణ్ణి ఆరాధిద్దాం. హలో. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదై క్రీస్తేసు నామము.